హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో దోశ చూపిస్తాను. అటుకులని కొంచెం 2 టైమ్స్ వాష్ చేసుకొని అలా వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు అటుకులను మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 1/2 కప్పు రవ్వ వేసుకుందాము. మన ఉప్మా రవ్వ అండి అది. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1/2 కప్పు వరకు మనం బియ్యం పిండి వేసేసుకోవాలి. వాటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని అట్లానే జార్లోనే ఉంచేసుకోవాలి. దాన్ని మనం మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ పట్టుకున్నాక కొద్దిసేపు అలానే వదిలేసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు దానికోసము చట్నీ అండి. దానికోసము కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి చిట్టి దోశలు అండి. చిట్టి దోశలు అండ్ గార్లిక్ చట్నీ, ఆనియన్ చట్నీ అనాలి దీనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆనియన్స్ ఒక 3 నుంచి 4 ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లి, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లోనే వేసేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వీటిని చల్లారిన తర్వాతకి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కారం కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకున్న తర్వాతకి మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఆయిల్ వేసుకొని చిన్న దోశలాగా వేసుకోవాలి. పెద్దగా వేసుకోకూడదు. వీటి చిట్టి దోశలు అంటారు కాబట్టి చిన్న గడ్డతో ఇలా పోసుకోవాలన్నమాట. దాంట్లో ఒక పిండి పడితే నాకు 5, 6 అలా పట్టాయి ఫస్ట్ వాయికి. నెక్స్ట్ వాయిల నుంచి 4 వేసాను. ఇలా అన్నీ ఒకదాన్ని మట్టి కొద్ది చిన్న దోశలాగా వేసుకొని చిట్టి దోశలాగా వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాతకి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో దోశలు. అసలు ఇలా పట్టుకుంటే స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. చాలా స్పాంజ్ టైప్ దోశలు వచ్చేసాయి. చిన్న దోశలు రెడీ అయిపోయాయి. ఇది కాంబినేషన్లో చట్నీ వేసేసుకుంటుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. చిట్టి దోశలు విత్ గార్లిక్ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.